ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హలో, చేరి వచ్చిన సహోదర సహోదరులు, ప్రభు నామనందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. మరలా చదువుతున్నా. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. చిన్న ప్రార్థన చేస్తాను నేను కూడా. ప్రేమగల దేవా, కృపగల నాయనా, మిమ్మల్ని స్తుతిస్తున్నా, ఘనపరుస్తూ ఉన్నా. నీతిమంతుడైన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ లేఖన భాగం మేము చదువుకుంటున్నాం. బలహీనను జ్ఞాపకం చేసుకొని బలపరచుదురని. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ మీరు మాట్లాడి మహిమ పొందమని మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ సామెతల గ్రంథంలో 25వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకున్నాం. సొలొమోను గారు ఆయన అనుభవంతో రాసిన ఈ సామెతల్లో ఈ 11వ వచనంలో ఏముందంటే, సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నాడు. ఇదొక సామెత. బంగారు పండ్లు ఉంటాయా? ఉండవు. కానీ అక్కడ పోల్చాడు లేదా వర్ణించాడు అని చెప్పుకోవచ్చు. ఇది ఒక సామెత, మన తెలుగు సామెత కాదు, కానీ ఇది హిబ్రూ భాషకు చెందిన ఒక సామెత అన్నమాట. కాబట్టి సమయోచితంగా పలకబడిన మాట, సందర్భానుసారంగా సమయానుకూలంగా పలకబడిన మాట ఎటువంటిదంటే, చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నాడు. బంగారు పండ్ల వంటిది అన్నాడు. మన తెలుగులో కూడా చాలా సామెతలు ఉంటాయి. ఆ సామెతలు సందర్భానుసారంగా మనం కూడా వాడుతూ ఉంటాం. అటువంటిదే ఈ యొక్క సామెత. కాబట్టి ప్రియులారా, సమయోచితంగా పలకబడిన మాట అన్నాడు. మాట్లాడటానికి దేవుడు మనకు ఒక నోరు మాత్రమే ఇచ్చాడు. వినటానికి 2 చెవులు ఇచ్చాడు, చూడటానికి 2 కళ్ళు ఇచ్చాడు. కానీ మాట్లాడటానికి మాత్రం ఆ ఒక నోరు మాత్రమే ఇచ్చాడు. యాకోబు భక్తుడు అంటాడు, వినుటకి వేగిరపడండి, మాట్లాడటానికి నిదానించాలి. వినాలి, మాట్లాడటానికి మాత్రం నిదానించాలి. తొందరపడి మాట్లాడటం వలన చాలా ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కుటుంబాల్లో అయినా, సంఘంలో అయినా, ఎక్కడైనా కానీ తొందరపడి మాట్లాడిన దానివల్ల సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. 141వ కీర్తనలో దావీదు ఒక మాట అంటున్నాడు, చూడండి. 141:3లో యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అంటున్నాడు. కాబట్టి అంతటి దావీదు రాజే, ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి ఏమంటున్నాడంటే, యెహోవా నా నోటికి కావలి ఉంచుము అంటున్నాడు. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అంటున్నాడు. కాపు పెట్టుము. కొంతమంది ఆ యొక్క నోటి ద్వారా
అదుపు లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది నాన్ స్టాప్గా నా పెదవుల ద్వారమున కాపు పెట్టుము అన్నాడు దావీదు. మాట్లాడుతూనే ఉంటారు, తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. వాస్తవంగా సైకాలజీ ప్రకారం ఎక్కువగా మాట్లాడేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అంటారు. ఎక్కువగా మాట్లాడేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అంటారు. తొందరపడి మాట్లాడేవాళ్ళు కూడా తెలివి తక్కువ వాళ్ళే. తెలివి గలవాడు ఆలోచించి నిదానంగా మాట్లాడతాడు సైకాలజీ ప్రకారం కూడా. కాబట్టి దావీదు అంతటి వాడే ఏమంటున్నాడంటే, అయ్యా నా నోటికి కావలి ఉంచుము అన్న, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అన్న, కాపు పెట్టుము అన్నాడు. కాబట్టి ప్రియులరా, నోటిని మితముగా వాడాలి, నాలుకను మితంగా వాడాలి. విస్తారమైన మాటల్లో ఏముంటుంది? అది దోషము ఉండక మానదు. కాబట్టి ప్రియులరా, నోటిని అదుపులో ఉంచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం ఒక మాట గమనించినట్టయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అయినను సంఘములో భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలుగా. విస్తారంగా 10,000 మాటలు పలకటం కంటే బోధ కలిగినట్లు, ఇతరులు హెచ్చరిక పొందుకున్నట్లు లేదా అర్థమయ్యేటట్టుగా 5 మాటలు చాలు అన్న సంఘంలో చెప్పబడిన మాట ఇది. సంఘంలో 10,000 మాటలు పలుకుట కంటే విస్తారంగా ఇసుకొచ్చేటట్టు చెప్పటం కంటే 5 మాటలు అర్థమయ్యేటట్టు చెప్పటం మంచిది అని దీని అర్థం. కాబట్టి ప్రియులరా, సంఘంలో కూడా సమయానుకూలంగా మరి సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రారంభంలో చెప్పుకున్న మాట ఏంటంటే సమయోచితంగా చెప్పబడి. కాబట్టి ప్రియులరా, సంఘంలో వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఆరాధనలో మాట్లాడటం అనేది అది పెద్ద ఉపదేశం కాదు, ప్రభువును జ్ఞాపకం చేయటం మాత్రమే. ప్రభువును జ్ఞాపకం చేయటం అంటే ప్రభువు గొప్పతనం, ప్రభువు చూపిన ప్రేమ, ప్రభువు త్యాగం, శిలువ మరణ, పునరుద్ధానం, అంతవరకే. అదొక ప్రసంగంగా వరకు జ్ఞాపకం చేయటం మాత్రమే. నేను ఒకసారి కావలి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా కావలి సంఘంలో కొంతకాలం ఉన్నా. అక్కడ 2-3 ఆరాధనలో మాట్లాడతారు. ఎంతసేపు మాట్లాడతారంటే 5 నిమిషాలే. ఒక సహోదరుడైతే ఓరక ప్రభు యొక్క శ్రమలను చదివి కూర్చుంటాడు. అప్పుడు అర్థమైంది నాకు, ఇది ప్రసంగం కాదు, ఓరక ప్రభువుని జ్ఞాపకం చేయటమే అని అర్థమైంది. కాబట్టి అలాగనే ఆరాధన వర్తమానానికి ముందు ప్రార్థన చేయకూడదు. ఆరాధనలో ప్రభువుని అడగటం ఉండకూడదు. ప్రభువుకి ఇవ్వటమే కానీ ప్రభువుని అడగటం మాత్రం ఉండకూడదు. ఇవి అన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత తదుపరి వర్తమానం కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా క్లుప్తంగా మీటింగ్స్లో చెప్పుకుంటాం, విస్తారంగా చెప్పుకుంటాం, అనుభవం కలిగిన దేవుని సేవకులు చెబుతారు. అయితే ఆరాధన వర్తమానం తర్వాత మెయిన్ వాక్యం కూడా క్లుప్తంగా చెప్పుకొని అర్థమయ్యేటట్టుగా చెప్పుకొని ముగించుకుంటే అది అనారోగ్యాల వల్ల ఇబ్బందులు ఉన్న వారికి మేలు, మనకి మేలు. విదేశాల్లో ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తారు. వాళ్ళకి అలారం ఉంటుంది. 12:30 అంటే మోగిద్ది, మధ్యలోనైనా ప్రసంగం ఆపేసి వెళ్ళిపోవాలి. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మధ్యలో అన్ని తగ్గించుకుంటూ అవసరమైతే
ఆ కంక్లూజన్గా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, సమయోచితంగా సంఘంలో కూడా మాట్లాడాలి అనే మాటలు మనం చూస్తాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి అన్నాడు. ఉండనీయుడి. మన సంభాషణ అంట ఎలాగ ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా. మంచి కూర వండుతాం, మంచి మాంసం తెచ్చుకుంటాం, కూర వండుతాం, అన్నీ వేసి ఉప్పు వేయకుండా ఉంటే రుచి ఉంటుందా? రుచి ఉండదు. అట్లాగనే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి, రుచిగలదిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడే అతని మాటల వల్లనే మనకు అతని మీద ఇతనితో గడపాలి, కొంచెంసేపు మాట్లాడాలనిపించాలి. అంతేగాని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు యజ్ఞానపు మాటలు, ఏదో రకమైన మాటలు వస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి దగ్గర ఎక్కువసేపు నిలవలేం, వెళ్ళిపోతాం. ప్రభువు చెప్తుంది ఏంటంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి, ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి అన్న. కృపాసహితంగా ఉండాలి. ప్రభువు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏమన్నాడంటే ఏమన్నాడు? అమ్మా అని పిలిచాడు. అది కృపాసహితం అంటే. కృపాసహితం అంటే అది. కాబట్టి ప్రియులారా, సంభాషణ రుచిగలదిగా కృపాసహితంగా ఉండాలి అనే మాటలు మనం చూస్తాం. కాబట్టి సమయోచితంగా మాట్లాడాలి. బైబిల్ గ్రంథంలో కొద్దిమంది ఒకట జ్ఞాపకం చేసి ఒక్కొక్క మాట గుర్తు చేసి నేను ముగిస్తాను. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు గమనించినట్టయితే, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడన కానా అని ఆమెతో అంతవరకు కాదు. 9 తర్వాత చదువుది. కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే హన్నా మరి సంతానం లేనిదై ఉంది. పెనిన్నా అనగా తన మరి తన భర్త మొదటి భార్య లేదా రెండో భార్య పెనిన్నా ఏం చేస్తూ ఉందంటే ఈమెను మాటికి సూటిబోటి మాటలతో విసిగిస్తూ ఉండగా ఆమె భోజనం మానుతూ ఉంది. 8వ వచనంలో ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? పిల్లలు లేరని విచారపడుతున్నావు. కానీ ఆయన ఒక మాట అన్నాడు, ఏమనంటే 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా. ఒక భర్త భార్యతో సమయోచితమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. విచారం కలిగి ఉన్నది, మనోదుఖం కలిగి ఉన్నది. ఇరువురు బాధ పెడుతూ ఉన్నారు చుట్టుపక్కల వారు. ఆ సమయంలో భర్త ఆమెతో మాట్లాడిన సమయోచితమైన మాట మనం గుర్తు చేసుకున్నట్టయితే, 10 మంది కుమారులున్నా నేను నీకు విశేషమైన వాడిని కానా? నేనున్నాను కదా. నీవెందుకు విచారం కలిగి ఉన్నావు? నీవెందుకు భోజనం మానివేస్తున్నావు అన్న. ఎప్పుడైతే ఈ సమయోచితమైన మాట ఎల్కానా పలికాడో అన్న లేచి అన్నపానములు పుచ్చుకున్నట్టుగా చూస్తాం. 9వ వచనంలో వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడనే ఏలి మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చునుండగా దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ముందు భర్త ఓదార్చాడు, సమయోచితమైన మాట పలికాడు.
నేను నీకున్నాను అని భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత దైవ సన్నిధికి పోయి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. శ్రేష్టమైన కుమారుడు సమూయేలు పుట్టినట్లుగా మనం చూస్తాం. ఆ సమూయేలు దాని మొదలుకొని బెర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడినవాడు, న్యాయాధిపతి, ప్రవక్త, యాజకుడు. అటువంటి శ్రేష్టమైన కుమారుణ్ణి ముందు ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధికి పోయి ప్రార్థన చేయడానికి భర్త ఏం చేశాడంటే ఆమెతో ఒక సమయోచితమైన మాటలు మాట్లాడాడు. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాళ్ళని కానా, నేను నీకున్నాను అని భరోసా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఒక భర్తగా సమయోచితమైన మాటలు మాట్లాడాడు. ఇదే సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్టయితే, ఇదే సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 23వ వచనం గమనించినట్టయితే, అబీగయలు దావీదును కనుగొని గార్దాబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలు ఆలకించుము, నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరును అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము, నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనపడలేదు అన్న. అబీగైల్ అనేక సహోదరి దావీదుతో మాట్లాడుతూ ఉంది. ఏ సందర్భంలో మాట్లాడుతుందంటే, దావీదును సౌలు అరణ్యంలో తరుముతూ ఉన్నాడు. దావీదు తన పనివారితో సౌలు తరుముతూ తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. ఒకసారి అరణ్యంలో కొంతకాలం ఉన్నప్పుడు నాబాలు అనే వ్యక్తి గొర్రెలు మందను ఆడ మేపుకుంటూ ఉన్నాడు. ఆ నాబాలు గొర్రెలను అపహరించకుండా వీళ్ళు ఏం చేశారంటే వారికి సహాయకారంగా ఉన్నారు. దావీదు పనివారు ఆ గొర్రెల చుట్టూ సహాయకులుగా ఉన్నారు. దుష్టమృగాలు రాకుండా, దొంగలు రాకుండా, దొంగలు వచ్చి వాటిని అపహరింపకుండా చాలా కాలం కాపాడారు ఆ గొర్రెలను. దావీదు ఒకసారి ఏం జరిగిందంటే, ఈ నాబాలు గొర్రెబొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. గొర్రెబొచ్చు కత్తిరించే సమయం వచ్చినప్పుడు అనేక మంది పని వాళ్లకు ఆహారం వండినప్పుడు దావీదు అరణ్యంలో ఉన్నాడు కాబట్టి ఒకానొక సందర్భంలో దావీదు పనివారిని నాబాల్ దగ్గరికి పంపిస్తాడు. మా యొక్క దావీదు మీ దగ్గరికి పంపించాడు, కొంత మీరు వండిన ఆహారంలో కొంత మాకు పెట్టమని పంపించాడు మా పనివారికి అని అతడు అడిగాడు. చూడండి ఎక్కడంటే ఇదే 25వ అధ్యాయంలో 8వ వచనం చూసినట్టే, నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగ చెప్పుదురు, కాబట్టి నా పనివారికి దయచూపుము, శుభదినమున మేము వచ్చితాము కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదుకిమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు, దావీదెవడు, యెషై కుమారుడెవడు అన్న, తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేక మంది ఉన్నారు అన్న. ఎంతో కాలము నాబాలు గొర్రెలను కాస్తే మేలుకు ప్రతి మేలు చేయాల్సిన నాబాలు ఏమన్నాడంటే దావీదేవుడు అన్నాడు. దావీదేవుడు అసలు అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే దావీదు నాన్న కూడా అన్నాడు. యెషై ఎవడు అన్నాడు. యజమానుడు విడిచిపోయిన పనివాళ్ళు చాలామంది ఉన్నారంటే సౌలుని విడిచి పారిపోతున్నాడు, సౌలు చంపుతూ ఉండగా పారిపోతున్నాడు కాబట్టి అలాగా ఇండైరెక్ట్గా మరి దావీదును అలాగా
మాట్లాడిన సందర్భాన్ని గమనిస్తాం. ఆ పని వాళ్ళు ఏం చేశారంటే ఉన్నట్టుగా పోయి దావీదుకి చెప్పారు, అయ్యా నిన్నన్నాడు, మీ నాన్న అన్నాడు, ఇట్లా మాట్లాడారు అనగానే దావీదు కోపం వచ్చేసింది. దావీదుకి కోపం వచ్చింది. కత్తి ఒకటి తీసుకున్నాడు, పనివారు కూడా కత్తి తీసుకున్నారు, తలా కత్తి ఇచ్చారు. నాబాల్ ఇంటిలో మగవాడు ఒక్కడు కూడా బతకటానికి వీల్లేదు అని చెప్పి బయలుదేరారు. బయలుదేరినప్పుడు అక్కడకు ఆ నాబాల్ ఇంటిలో పనివాళ్ళు అబీగయలు, నాబాలు భార్య అబీగయలు రాగానే ఈ సంగతి చెప్పారు. అమ్మా, దావీదు ఇట్ట పంపిస్తే మన యజమానుడు ఇట్ట మాట్లాడాడు అనగానే ఆమె భయపడిపోయాయి. పరుగున ఒక వాహనం మీద ఆహార పదార్థాలన్నీ వేసుకొని, ఆహార పదార్థాలన్నీ తీసుకొని, మరి ఆమె అంటున్న మాటలు అప్పుడు మనం ఇందాక చదువుకున్నాం. ఏమని అంటుందంటే 23వ వచనం, అబీగయలు దావీదును కనుగొని గార్దాబం మీద దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లా నేను కిందపడి సాష్టాంగ నమస్కారం చేసి పాదములు పట్టుకొని మాట్లాడుతూ ఉంది, నా ఏలినవాడా ఈ దోషం నాదనేంచుము. నా భర్త పేరు నాబాలు అంటే మోటువాడు అని అర్థం. అతని పేరు అతని గుణాన్ని చూపిస్తూ ఉన్నది. ఈ దోషం నాదనించు, ఈ నాబాలను లక్ష్య పెట్టొద్దు అని సాష్టాంగ నమస్కారం చేసి దావీదును బతిమలాడుకున్నగా దావీదు కోపం చల్లారింది. 34వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, లేదా 33వ వచనం, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదువుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీవుకు ఆశీర్వాదం కలుగునుగాక. నీవు త్వరపడి ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలుకు మగవాడొకడును ఎడవబడిన మాట నిశ్చయమని చెప్పి తన యొద్ద ఆమె తెచ్చిన వాటిని ఆమె తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి నీ సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. కాబట్టి ఒక భార్యగా అబీగయలు ఏం చేసిందంటే, నాబాలు భార్య అబీగయలు దావీదుతో ఒక సమయోచితమైన మాట మాట్లాడింది. ముందు సాష్టాంగపడింది, ఈ దోషం నాదనెంచుకో, ఆ నాబాలను లక్ష్య పెట్టవద్దు అని చెప్పేసి వారికి ఇష్టమైన భోజన పదార్థాలన్నీ విస్తారంగా తెచ్చి దావీదు పని వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అక్కడ పెద్ద వధ జరగకుండా, అక్కడ భర్త చనిపోకుండా మరి కాపాడినట్టుగా మనం చూస్తాం. ఎవరంటే అబీగయలు. ఒక భార్య సమయోచితమైన మాట మాట్లాడి తన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ నాబాలు చెడ్డవాడు, తర్వాత నాబాలు చనిపోవటం, ఆ సందర్భంలో కాకుండా దేవుడు మొత్తుతాడు, తర్వాత చనిపోవటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే ప్రారంభంలో మొదటగా మనం చెప్పుకున్న మాట, ఎల్కానా ఏమన్నాడంటే తన భార్యతో భర్తగా 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా అని సమయోచితంగా మాట్లాడాడు. అబీగయలు దావీదుతో, ఒక నాబాలు భార్యగా దావీదుతో మరి సమయోచితంగా మాట్లాడి అక్కడ గొప్ప కీడు జరగకుండా కాపాడినట్టుగా మనం చూస్తాం. తర్వాత చూడండి, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు మరణకాలం సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరమ కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో
జాగ్రత్తగా ఉండి నా ఎదుట తన పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునేళ్ళ ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకుండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసిన మాట స్థిరపరచుము అన్నాడు. దావీదు చనిపోయే సమయంలో కుమారుడైన సొలొమోన్ని పిలిచి ఏమంటున్నాడంటే, సొలొమోను, నేను లోకులందరూ పోవలసిన మార్గాన్ని వెళ్ళిపోతూ ఉన్నాను, నేను వెళ్ళిపోతా ఉన్నా. ఆ ఇంట్లో ఇంత బంగారం ఉంది, ఈ ఇంట్లో అంత బంగారం ఉంది, ఆడ ఇన్ని భూములు ఉన్నాయి, ఏడు ఇన్ని భూములు ఉన్నాయి అని చెప్పలా. ఏం చెప్పాడు? ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ఉండు, నీ దేవుడని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడవాలి అన్నాడు. దావీదు మరణకాలంలో సమయోచితమైన మాట చెప్తూ ఉన్నాడు తన కుమారుడికి. ఆస్తులు అంతస్తుల గురించి కాదు, నీ దేవుడైన యెహోవా మార్గంలో చక్కగా నడవాలి, వాక్య ప్రకారం నడవాలి. అలాగ నడిస్తే నీవు ఆశీర్వాదం పొందుతావు. నీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంటే, మన పిల్లలే మన సంతానంలోనే ఇశ్రాయేల్ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, యోధా రాజుల్లో చాలా వరకు కొంతమంది మంచివారుగా ఉన్నారు. అందులో దావీదు సంతానం ఎక్కువ భాగం సింహాసనాన్ని అధిష్ఠించిన వారుగా కనపడతారు. దేవుని మార్గాన్ని అనుసరించినంత కాలము దావీదు వంశీయులే ఆ సింహాసనాన్ని అధిష్ఠించేది. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న ఆ బెంజమిన్ నెతన్యాహు కూడా దావీదు సంతానంలో వాడే. కాబట్టి ప్రియులారా, ఎవరైతే దేవుని మార్గాన్ని అనుసరించి నడుచుకుంటారో మన సంతానమే ఆ సింహాసనం మీద రాజుగా ఉంటారని దావీదు తెలియజేశాడు. దేవుని గురించిన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చివరిలో దేవుని మాటలు చెప్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని చెప్తున్నాడు. మనం చెప్పాల్సింది కూడా పిల్లలకి అదే. ఆస్తులు అంతస్తులు ఇవి కాదు పిల్లలకి నేర్పాల్సింది, ధన వ్యామోహం ఇవి కాదు పిల్లలకి నేర్పాల్సింది. దేవుని గురించిన సంగతులు, దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవునిలో చక్కగా ఉంటే ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఇవి చెప్పాలి ప్రియుల. కాబట్టి దావీదు తన చివరి కాలంలో సొలొమోన్ని పిలిచి ప్రభువు మార్గాన్ని సొలొమోనుకు అప్పగించిన వాడుగా కనపడతాడు. కొంతకాలం బాగానే ఉన్నాడు సొలొమోను, తర్వాత దారి తొలగిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ 3 మాటలు చూసాం. ఒక భర్తగా ఎల్కానా సమయోచితమైన మాట మాట్లాడాడు, ఒక భార్యగా అబీగయలు సమయోచితమైన మాటలు మాట్లాడింది, ఒక తండ్రిగా దావీదు తన కుమారుడితో సమయోచితమైన మాట మాట్లాడినట్టుగా మనం చూస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనం గమనించినట్టయితే, అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అని అనిపించుకుంటే యోగ్యుడను కాననెను అన్నాడు. ఒక కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తండ్రితో మాట్లాడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటాం. 2 కుమారులు ఉన్నారు. చిన్నోడు నాకు రావాల్సిన ఆస్తి నాకు ఏమన్నాడు, ఆస్తిని మొత్తాన్ని ధనంగా మార్చుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు, దురలవాట్లకు చెడ్డమైన వాటికి ధనమంతా ఖర్చు పెట్టి ఇక ఇబ్బంది పడసాగాడు. కరువు రాగా పందులు తినే పొట్టైనా తిందామని ఆలోచన చేశాడు, కానీ అది కూడా వారికి దొరకల. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాడు బుద్ధి వచ్చినప్పుడు ఒక మాట అనుకున్నాడు, అయ్యో నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివారికి అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడికి ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను. కాబట్టి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడిని గాను అని ఒక మాట అనుకున్నాడు. రెండవది ఏమనుకున్నాడంటే, నీ పని వాళ్ళలో ఒకడిగా నన్ను పెట్టుకో అని అడుగుదామనుకున్నాడు.
అడుగుదాం 2 మాటలు అనుకున్నాడు, వెళ్ళాడు. ఒక మాట అడిగాడు తండ్రిని. దూరంగా ఉండగానే తండ్రి ఏం చేశాడంటే కుమారుని గుర్తుపెట్టాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు కుమారుడు అన్నాడు, తండ్రి, నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుడను కాను అన్నాడు. నీ పని వాళ్ళలో ఒకడిగా పెట్టుకో అని అనలా. ఇంకా అనకముందే తండ్రి ఏం చేశాడంటే, అయితే తండ్రి తన దాసుల్ని చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను వధించుడి, మనము తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి అని. కాబట్టి తప్పిపోయిన కుమారుడు సమయోచితంగా తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒప్పుకున్నాడు, తన స్థితి అంతా ఒప్పుకున్నాడు. తండ్రి, నేను తప్పిపోయాను, నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను అన్నాడు. అయితే తండ్రి ఏం చేశాడంటే వాడికి స్నానం చేయించి ప్రశస్త వస్త్రాన్ని తెచ్చి పాదాలకు చెప్పులు తొడిగి వేలికి ఉంగరం తొడిగి, విందు చేసుకోండి, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు అన్నాడు. తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడు అంటున్నాడు. ఒక విశ్వాసిగా ప్రియులారా, తప్పిపోవచ్చు, ఒక్కోసారి తప్పిపోతాం ఖచ్చితంగా. ఏదో ఒక సందర్భంలో తప్పిపోయిన మనము ప్రభువు దగ్గర సమయోచితంగా ఒప్పుకోవాలి. మన స్థితి అంతా ఒప్పుకుంటే ఆ తండ్రి ఎలాగైతే అతన్ని చేర్చుకున్నాడో ప్రభు అలాగ చేరుస్తాడు. వాస్తవానికి ధనమంతా దేనికి పాడు చేశాడంటే, అదిగో 29వ వచనం మధ్యలో చూసినట్టయితే పెద్దోడు అంటున్నాడు, లేదా 30వ వచనం పెద్దోడు అంటున్నాడు. 30వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. వాడు చిన్న కుమారుడు నేను వ్యభిచారం చేశానని ఒప్పుకున్నాడా? అట్టేం చెప్పలా. దేవునికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాను అంతే. తండ్రి కూడా ఏమన్నా అన్నాడా? అనలా. తండ్రి కూడా అనలా. తోటి సహోదరుడు మాత్రం ఏమంటున్నాడు? వేశ్యలతో డబ్బంతా తినేసాడు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు దగ్గర ఒప్పుకోవటం ప్రాముఖ్యం. ప్రభు ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. తోటి సహోదరులు ఏలుబెట్టి చూయించవచ్చు, కానీ నీవు ప్రభు దగ్గర ఖచ్చితంగా ఆ చిన్న కుమారులాగా ఒప్పుకొని క్షమాపణ ఎడుకుంటే ఆయన క్షమించే దేవుడు. క్షమించడం మాత్రమే కాదు, మరలా కోల్పోయిన వైభవాన్ని, కోల్పోయిన రక్షణానందాన్ని మరలా ఇస్తాడు. రక్షణ కోల్పోగానే రక్షణ ఆనందాన్ని కోల్పోతాం. 51వ కీర్తనలో దావీదు అదే ప్రార్థన చేశాడు, అయ్యా రక్షణానందం మరలా నాకు పుట్టించుము అని ప్రార్థన చేశాడు. ఒకవేళ తప్పిపోయి ఉన్నావేమో, ప్రభు దగ్గర పరిపూర్ణంగా ఒప్పుకో, ప్రభు క్షమిస్తాడు. ప్రభు క్షమిస్తే నీకు తీర్పు తీర్చడానికి సహోదరుడు ఎవరు? మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. ఆ సహోదరుడు ఇలాగా అని తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చే దేవుడే. ప్రభువు క్షమిస్తే మాట్లాడటానికి మనం ఎవరు? కాబట్టి ప్రియులారా, ఈ తప్పిపోయిన కుమారుడు సమయోచితంగా తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. ఒక కుమారుడిగా ఒప్పుకున్న సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఒక భర్తగా ఎల్కానా సమయోచితమైన మాట మాట్లాడాడు, ఒక భార్యగా అబీగైలు సమయోచితమైన మాట మాట్లాడింది, ఒక తండ్రిగా దావీదు సమయోచితమైన మాట మాట్లాడాడు, ఒక కుమారుడిగా, తప్పిపోయిన కుమారుడిగా మరి ఆ కుమారుడు సమయోచితంగా మాట్లాడి తండ్రి యొద్ద మరలా సంతోషాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. చివరి 2 మాటలు మనం చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజుల గ్రంథం 5. అయితే
అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినడలా నీవు చేయకుందవా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు మేలు కాదా అని చెప్పినప్పుడు ఇలా గమనించినట్టయితే ఇది ఎవరి గురించి రాయబడిన మాట ఏంటంటే నయమాను గురించి. నయమాను సిరియా దేశానికి సైన్యాధిపతి, కానీ కుష్ఠరోగి. ఇస్రాయేల్ దేశానికి పోయి ఒక చిన్నదాన్ని వస్తా ఇస్రాయేల్ని ఓడించి పని చేయించుకోవడానికి ఒక చిన్నదాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. ఆమె ప్రతిరోజు యుద్ధానికి పోయిచ్చి ఆయన చేతులకున్న బ్లౌజులు అవన్నీ తీసి తన విషయమై ఆరోగ్య విషయమై భార్య బాధపడుతూ ఉండి చూసి, షోమ్రోన్లో ఒక దైవ సేవకుడు ఉన్నాడు మా దేశంలో, నా యజమానుడు కానీ ఆడకపోతే బాగుపడతాడు, కుష్ఠరోగం బాగుపడుద్ది అని చెప్పింది. నయమాను గుర్రాలు రథాలు వేసుకొని షోమ్రోన్లో మరి ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ఇంటి ముందర నిలబడ్డాడు. సిరియా దేశపు సైన్యాధిపతి వచ్చాడు, ఆయన కలిగిన కుష్ఠరోగం మానిపించాలి, వచ్చి ప్రార్థన చేయండి అని కబురు పంపించాడు. ఎలీషా బయటికి రాకుండానే అతన్ని పోయి యోర్దాను నదిలో 7 మార్లు మునగమును బాగుపడతాడు అన్నాడు. సైన్యాధిపతి కదా, కోపం వచ్చింది. మా దేశంలో నదులు లేవా, మేము వాటిలో మునగలేమా, ఆయన ఏదో వచ్చి చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాడు అనుకుంటే ఊరకు యోర్దాను నదిలో మునగమన్నాడని చెప్పేసి కోప్పడి గుర్రాలు రథాలు వేసుకొని మరలా వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. అందులో ఒక దాసుడు ఒకడు ఏం చేశాడంటే పోయేటప్పుడు ఒక మాట అన్నాడు, నాయనా అని పిలిచాడు. మాట చూడండి ఎలాగుందో. నాయనా అని పిలిస్తే సైన్యాధిపతి పక్కకు తిరిగాడు. ఏందబ్బాయి అన్నాడు. ఆ ప్రవక్త కానీ గొప్ప గొప్ప కార్యాలు చేయమంటే మనం చేసేవాళ్ళమే కదా, కొంత ధనమయమంటే ఇచ్చేవాళ్ళమే కదా, ఆయన ఏం ఆశపడలేదు కదా, పోయి యోర్దాను నదిలో మునగమన్నాడు, చేస్తే పోలా అన్నాడు. వాడు అన్న సమయోచితమైన మాటకు, ఆ దాసుడు అన్న సమయోచితమైన మాటకు కోపం తగ్గిపోయి గుర్రాలు రథాలు వెనక్కి మరల్చండి అని చెప్పేసి మరల్చాడు. వెనక్కి మరలి పోయి యోర్దాను నదిలో 6 మార్లు మునిగి 7వ మారి మునగడానే అతని దేహము కుష్ఠరోగం అంతా మానిపోయి పసిపిల్లవాడి దేహంగా మారిపోయి అప్పుడు అన్నాడు, ఇశ్రాయేల్లో ఉండే దేవుడే నిజమైన దేవుడు. నేను ఇంతకాలం రిమ్మోను దేవతను ఆరాధించాను, కానీ ఇశ్రాయేల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకొని ప్రభువుని నమ్ముకొని తిరిగి తన దేశానికి సమాధానంతో వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ వ్యక్తి, ఆ కుటుంబం రక్షణ పొందటానికి కారణం ఏంటంటే ఒకడన్న సమయోచితమైన మాట, నాయనా అన్నాడు. నాయనా, అతడు గొప్ప కార్యం చేయమంటే మనం చేసేవాళ్ళమే కదా, ఎంతో ధనం ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టేవాళ్ళం కదా, ఏం ఆశపడలేదు కదా, ఊరక మునగమన్నాడు అంతే కదా, చేస్తే పోలా అని సమయోచితంగా మాట్లాడాడు. ఆ వ్యక్తి బాగుపడ్డాడు, అతడు రక్షణ పొందాడు. యజమానుడు రక్షణ పొందితే ఆటోమేటిక్గా కుటుంబంలో వారు కూడా రక్షణలోకి వస్తారు. కాబట్టి ప్రియులారా, ఒక దాసుడు అన్న సమయోచితమైన మాట ఇక్కడ మనం గుర్తు చేసుకున్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయము 8 నుంచి 12వ వచనం వరకు చూసినట్టయితే, అప్పుడు బోయాజు రూతును చూసి, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము, పోయి పనివారు చేదు నీళ్లు త్రాగమని చెప్పాను. తర్వాత 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను అనే మాట. రూతు విధవరాలుగా ఉంది, భర్త చనిపోయాడు, మోయాబు దేశం నుండి వచ్చినది.
పరిగెరుకోవడానికి వచ్చింది. ఆమె జీవితానికి ఒక గ్యారంటీ లేదు, ఆహారం లేదు, పేదరాలు. అటువంటి సమయంలో ఒక యజమానుడిగా, పొలం యజమానుడిగా బోయాజు ఏమంటున్నాడంటే, ఓ నా కుమారి అన్నాడు. మాట చూడండి, ఓ నా కుమారి అన్నాడు. వేరే పొలానికి వేరుకోవడానికి పోవద్దు, నా పొలంలోనే ఉండు, నీకు కావాల్సినంత పరిగెరుకో, ఇక్కడ కొండల వద్దకు పోయి నీళ్లు తాగు, నిన్ను ముట్టకూడదని పనివారికి ఆజ్ఞాపించి ఉన్నాను అని అంటూ 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండనట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. తన దేశాన్ని విడిచిపెట్టింది, బంధువులను విడిచిపెట్టింది, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టింది. ఆ సంగతులన్నీ అక్కడ ఉన్నాయి. నీ దేవుడే నా దేవుడు అంటూ అత్తతో వచ్చేసినది. నూతనంగా నమ్ముకున్నది, ప్రభువు నమ్ముకున్నది, ఒక తీర్మానంతో వచ్చిన ఆమెను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నువ్వు వేరే పొలానికి వెళ్ళాల్సిన పని లేదు, నాకు విస్తారమైన పొలం ఉన్నది, ఈ పొలంలోనే పరిగెరుకో అని అంటూ, అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఉండినట్లు నువ్వు సురక్షితంగా వచ్చావు అన్న. కొత్తగా నమ్ముకున్న వారికి మన వారిని సమయోచితమైన మాటతో వారిని ఇంకా ప్రభువులో బలపరచాలి. ఆయన అంటున్నాడు, నీవు నమ్ముకున్న దేవుడు రెక్కల క్రింద నీకు సురక్షితం. ఏ దేవుడినైతే నమ్ముకొని నీవు వచ్చావో ఆ దేవుని రెక్కల క్రింద నీకు సురక్షితము అన్నాడు. నీకు సంపూర్ణమైన బహుమానము అన్నాడు. ఆ మాటతోటి రూతు జీవితంలో ఒక ధైర్యం వచ్చింది, ఒక భరోసా వచ్చినది. ప్రభువుని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత విధవరాలు బోయాజుని వివాహం చేసుకొని ఆ వివాహితురాలైంది. మోయాబీరాలు యూదురాలుగా మార్చబడింది. ఆమె జీవితం ధన్యకరంగా మారి ఒక పొలం యజమాని అన్న సమయోచితమైన మాట ఆమె జీవితాన్ని మార్చివేసింది. మోడుబారిన జీవితం, అంతకుముందు మోడుబారిన జీవితం ఇప్పుడు ఆశీర్వాదకరమైన జీవితంగా రూతు జీవితం మారినట్లుగా చూస్తాం. రూతు కనిన కుమారుడు ఆ ఒబేద్ అనే ఆయన దావీదుకు తాత అవుతాడు. ఆ దావీదు సంతానంలో నుండి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఎంత ధన్యకరమైన జీవితం రూతు జీవితం గమనించినట్లయితే, బోయాజు పలికిన సమయోచితమైన మాట వలన ఆమె జీవితం మారిపోయినట్లుగా మనం చూస్తాం. చివరగా యోహాను సువార్త 8వ అధ్యాయము మన ప్రభు అన్న మాట మనం గుర్తు చేసుకున్నట్టయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము ప్రియులారా 10వ వచనం లేదా 11వ వచనం, 10వ వచనం. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకము. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ప్రభువా, నీవైతే ఏం చేస్తావు? మోషే ధర్మశాస్త్రం రాళ్లతో రువి చంపాలని ఉంది, నీవైతే ఏం చేస్తావు? కొట్టండి అంటేనేమో నీవు దయగలవాడివి, ప్రేమ గలవాడు అని చెప్పుకుంటున్నావే, కొట్టమన్నావే అంటానికి. కొట్టొద్దంటే ధర్మశాస్త్రాన్ని మేరుతున్నావు అంటానికి ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. మగవాడిని విడిచిపెట్టాడు, ఆడామని పట్టుకొచ్చారు, స్త్రీని పట్టుకొని వచ్చారు. ప్రియులారా, ప్రభు అన్నాడు, మీలో పాపం లేనాడు ఆమె మీద రాయేయండి అనగానే అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఆ స్త్రీ ఒక్కటే నిలబడింది, యేసు ప్రభు వారు మాత్రమే ఉన్నారు. అప్పుడు అన్నాడు, అమ్మా, వారెక్కడా అన్నాడు. నీకెవరు శిక్ష విధించలేదా అడిగినప్పుడు, లేదు ప్రభువా. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి పాపం చేయకము. అందరు ఉన్నప్పుడు అడిగాడా? ఎవరు లేనప్పుడు అడిగాడా? ఎవరు లేనప్పుడు అడిగాడు. ఎవరైనా సహోదరుడు లేదా సహోదరి ఏదైనా తప్పిదం చేస్తే వ్యక్తిగతంగా హెచ్చరించాలి, అంతేగాని నలుగురిలో చెప్పకూడదు, సభాముఖంగా చెప్పకూడదు.
అందరు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, అమ్మా వారు ఎక్కడా, నీకెవరు శిక్ష విధించలేదంటే, లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధించిన ఇక పాపము చేయొద్దు. నా జీవితం మారిపోయింది. ప్రభు అన్న సమయోచితమైన మాట, ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అమ్మా అని పిలుస్తూ. కాబట్టి ప్రియులారా, సమయోచితమైన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. మాట విషయమై జాగ్రత్తగా ఉంచుకుందాం. తొందరపడవద్దు. తొందరపడటం ద్వారా తొందరపడిన వాడు దారి తప్పుతాడనం. కాబట్టి తొందరపడద్దు. మాట విషయమై జాగ్రత్తగా ఉంచుకుందాం. సమయోచితమైన మాట మాట్లాడదాం. మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలి. కృపాసహితంగా ఉండాలి. తండ్రి అన్నాడు, కుమారుడా అన్నాడు, నా కుమారి అన్నారు. ఆ స్త్రీని అమ్మా అని పిలిచాడు. కాబట్టి మన సంభాషణ ఎలాగ ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి అని తెలియజేయబడుతూ ఉంది. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమాస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ మీ మాటలు చదువుకున్నాం. సమయోచితమైన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో బంగారు పండ్ల వంటిదని మీ లేఖన భాగం చెప్తూ ఉండగా, దేవా నాయనా, మీ బిడ్డలమైన మేము సమయోచితంగా మాట్లాడడానికి కృప చూపండి. వినడానికి వేగిరి పడేవారముగా, మాట్లాడుటకు నిదానించేవారముగా, ఆ మాట కూడా నాయన రుచికరంగా ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా ఉండినట్లు మీ సమయోచితమైన సహాయం మాకు అనుగ్రహించమని మీకే మహిమ, కీర్తి, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున, ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రేమ వందనాలు.